రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తాను రాజకీయాల్లో ఉండనని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. కానీ ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్ అవుతున్నారు. విజయసాయి పార్టీలో చేరిక ప్రస్తావనకే పురంధేశ్వరి అగ్గి మీద గుగ్గిలమవ్వడానికి కారణమేంటి? వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, ఆ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వెంటనే ఆమోదించడం జరిగిపోయింది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారంపై ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి స్పందించారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారాన్ని నమ్మద్దని, విజయసాయి బీజేపీలో చేరతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా అంటూ ప్రశ్నించారు. బీజేపీలో చేరతారని మోడీ గారు చెప్పారా, అమిత్ షా గారు చెప్పారా, నడ్డా గారు చెప్పారా, లేదా మేం చెప్పామా? పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సోషల్ మీడియాలో వచ్చిన వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా లేదు. ప్రతి పార్లమెంట్ సభ్యులకి మోడీ గారు, అమిత్ షా గారు వారి సపోర్ట్ ఎప్పుడు ఇస్తానే ఉంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి కొందరు నాయకుల్ని బీజేపీలో చేర్చుకుంది. అలాంటిది విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు బీజేపీలో చేరతారనే ప్రచారంపై సానుకూలంగా స్పందించకపోగా పురంధేశ్వరి వైల్డ్ గా రియాక్ట్ అవ్వడం వెనుక కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తనపైనున్న సీబీఐ, ఈడీ కేసుల్లో 10 ఏళ్లకు పైగా బెయిల్పై కొనసాగుతున్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో పాటు ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా పలుకుబడిని ఉపయోగిస్తున్నారని కూడా సుప్రీంకోర్టు సీజేఐకి పురంధేశ్వరి లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి ఆ తర్వాత అప్రూవర్గా మారిన వారు విజయసాయిరెడ్డి దగ్గర బంధువులే అని లేఖలో తెలిపారు. విజయసాయిరెడ్డి తన బినామీల ద్వారా ఏపీలోని కొన్ని డిస్టిలరీలను నిర్వహిస్తున్నారని, ఈ అంశం వెలుగులోకి రాగానే ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశామని ఆ లేఖలో పేర్కొన్నారు. మద్యం ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకలు, ఫోర్స్ఫుల్ గా తీసుకోవటం, డిస్టిలరీస్, నాణ్యత లేనటువంటి మద్యం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం యొక్క విక్రయం, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా, అదేవిధంగా ఐటీఈడీ ద్వారా కూడా ఏమన్నా వారు చర్య తీసుకోగలరేమో ఒకసారి పరిశీలించమని చెప్పి అభ్యర్థిస్తూ వారికి ఈ 2 వినతి పత్రాలు కూడా మేము ఇవ్వటం జరిగింది. పురంధేశ్వరి తనకు వ్యతిరేకంగా సీజీఐకి లేఖ రాయడంపై అప్పట్లో విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమెకు నైతిక విలువలు లేవని, పురంధేశ్వరి బావ చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం బీజేపీలో టీడీపీ కోసం పనిచేస్తోన్న కోవర్ట్ అంటూ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి డ్రగ్స్ కంటైనర్ వచ్చిన వ్యవహారంలోనూ విజయసాయిరెడ్డి పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. ఈ డ్రగ్స్ వైసీపీ నేతలకు చెందినవని బీజేపీ, టీడీపీ నేతలు ఆరోపించడంతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కొడుకు వియ్యంకుడి ప్రస్తావన తీసుకొస్తూ అప్పట్లో విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వారి మధ్య అప్పటి వరకు ఉన్న వ్యక్తిగత వైరం మరింత ముదిరింది. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని మీరు చెప్పండి. పురంధరేశ్వరి గారి గతం నేను కానీ నా నోటి నుంచి కానీ చెప్పినట్లయితే, ఆమెకున్నటువంటి నైతిక విలువలను కానీ నేను చెప్పినట్లయితే, ఆమె చేసినటువంటి పనులను కానీ నేను నోరు విప్పి చెప్పినట్లయితే ఎక్కడ ఏమి చేసుకుంటుందో, ఏం చేసుకోవాల్సి వస్తుందో అర్థం లేనటువంటి పరిస్థితి. రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ విజయసాయిరెడ్డి పురంధేశ్వరి మధ్య కొన్నేళ్లుగా ఉన్న పాత కక్షల కారణంగానే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారాన్ని సైతం ఇష్టపడని పురంధేశ్వరి ఆ టాపిక్ కి వైల్డ్ కామెంట్స్ తో చెక్ పెడుతున్నారు.